క్లిప్ చూపిద్దాం అనుకుంటున్నాను. కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈ రోజున ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ వైసీపీలో చేరగానే వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే, దీనిలో డౌటే లేదు. ఎవరిచ్చారో కానీ స్క్రిప్ట్ చాలా చక్కగా ఇచ్చారు. మేము చెప్పమన్నట్టు కరెక్ట్గా చెప్పారు. తీర్థం పుచ్చుకోగానే, తీర్థం అంటే ఏందో నాకు తెలియదు, మరి తీర్థం పుచ్చుకోగానే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. మరి స్క్రిప్ట్ ఇచ్చారు, నీట్గా రాశారు. కంక్లూజన్లో జై హింద్, జై జనసేన. ఈసారి స్క్రిప్ట్ రాయించేటప్పుడు ఎవరు రాయిస్తున్నారో వారందరూ కూడా కింద కూడా మీ పార్టీ తాలూకు సిద్ధాంతాలు అదే మీరు ఏమైనా రాయించుకోండి, లేకపోతే స్క్రిప్ట్ చదవాల్సిందే అనే మైండ్లో ఉన్నవాళ్ళు ఏదేదో చెప్పేస్తారు, వాళ్ళ భావాలు చెప్పగలరు. పోయినట్లయితే పార్టీ నుంచి వదిలిపోయిన వ్యక్తుల గురించి జనసేన పార్టీ ఎప్పుడు మాట్లాడదు. మొదట్లో ఏదైనా కోపం మీద ఏదైనా 2 మాటలు అంటే తర్వాత కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోగానే దాదాపుగా మా జిల్లా స్థాయి కేడర్ అంతా కూడా ఎవరైతే మా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంకలు గుద్దుకొని గెలిచేది మనమే, మన పొత్తే అని చెప్పి అందరూ వేడుకలు చేసుకునే టైప్లో చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున మీకు తెలియదా, చంద్రబాబు నాయుడు గారు బాబుని నమ్మొద్దు అని ఈరోజు ఇచ్చిన స్లోగన్సు మీరు ఆ రోజు మర్చిపోయారా, లేకపోతే ఆత్మవంచన చేసుకునే పని చేశారా అనేది మీరు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎన్నోసార్లు మీరు ఎండగట్టిన వైనం మాకు కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. రోజు చూసినట్లయితే మనం బతికే వాళ్ళది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేసిన ఘనత ఈ వైసీపీ నాయకుడికి, ఈ జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. నిజంగా చూసుకుంటే నేషనల్ క్రైమ్ ఎన్నో సందర్భాల్లో నేషనల్ క్రైమ్ బ్యూరో నెల్లూరు జిల్లాని క్రైమ్ క్యాపిటల్గా మార్చింది. దానిది జగన్మోహన్ రెడ్డి గారిదే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అనేక సార్లు మీరు ప్రజలకి తెలియజేసిన పరిస్థితి ఉంది. కాక అంటే మా కాక అంటే కష్టాలు కన్నీళ్ళు, మా కష్టాల గురించి కన్నీళ్ళ గురించి ఎన్నోసార్లు మీరు ప్రస్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం వైఫల్యం, మన అభివృద్ధి ఆగిపోయింది, ప్రజలందరూ కూడా నరక యాతన అనుభవిస్తున్నారని పలుమార్లు మీరు ఉచ్చరించిన పరిస్థితి అయితే ఉన్నింది. వాటిలన్నింటినీ మర్చిపోయారా, లేకపోతే ఆత్మవంచన చేసుకొని ఏరే గతి లేదని ఈరోజు వెళ్ళిపోయారనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి గారు ఏదైనా చేయగల సమర్థులు అని మీరు చెప్పారు. మీ నోటితోనే మరొక వీడియో ఉంది. నిజంగా చెప్పాలి అంటే వైజాగ్ అనేది కూడా ఒక పీస్ఫుల్ సిటీ అంటారు. అంటే నేను కూడా వైజాగ్ లో కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను, మా తల్లిదండ్రులు కూడా అక్కడ జడ్జెస్ గా పనిచేశారు కాబట్టి నాకు అవగాహనతో చెప్తున్నా. వైజాగ్ చాలా పీస్ఫుల్ సిటీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానివ్వండి, వైసీపీ నాయకులు అక్కడ విజయసాయి రెడ్డి గారు ఉండటం, వీళ్ళ భూ కబ్జాలు కానివ్వండి, దౌర్జన్యాలు, దోపిడీలు, దారుణాలతో ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుందని ప్రజలందరూ ఇదే ఈ రోజున మనం విన్న విషయం దాని గురించే ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు సమర్థులు రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్గా చేయడంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలిసి చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అరెస్టు కాకుండా చూసుకోవడంలో సమర్థులు. అంతేగాని పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో కానీ, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని మనం పునర్నిర్మించడంలో కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ దాదాపుగా వైఫల్యమే. విజయసాయి రెడ్డి గారు ఎందుకు సమర్థులంటే ఈ క్రైమ్ క్యాపిటల్గా మార్చేదానికి, అదేవిధంగా మన ఆర్థిక నేరాలు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే పనికొస్తారు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంతో నమ్మి చాలా బాధ్యతలు ఇచ్చారు. ఏదో చిన్న చిన్న అవసరాలకి మీరు పార్టీ నుంచి పారిపోయారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జనసేన కేడర్ అంతా ఉమ్మడిగా ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. మాకు ఊపిరిన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తాననే మీ మాటలు నమ్మి ఎన్నో బాధ్యతలు మీకు అప్పగించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ మమ్ము చేస్తూ ఈరోజు మీరు పార్టీ మారడం జరిగింది. కానీ ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. పలు సందర్భాల్లో మా కష్టాలు కన్నీళ్ళు గురించి, నరక యాతన గురించి మీరు పదే ప్రెస్ మీట్లు ఇచ్చి అందరికీ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తుంది. వారు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిందే. ఆ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఆ తీర్థం తాలూకు ఎఫెక్ట్ చూపించాలంటే ఈరోజు స్క్రిప్ట్ చదవాల్సిందేగా భావిస్తున్నాను. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు. ఈ ప్రెస్ మీట్లు కానీ ఈ మాటలు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించబోతుంది. ప్రజలందరికీ అభివృద్ధి దిశగా అడుగులు పడిపోతున్నాయి. వీటిలన్నిటి కూడా మీరు గమనించుకోమని చెప్తున్నాను. ఇకపోతే మా పార్టీ 4వ పిల్లం జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే బహిరంగ సభ పెట్టి డిక్లేర్ చేశారు.
సతీ సావిత్రి ఇట్లాంటి గొప్ప గొప్ప భార్యలందరూ రోజుకు ఒక్కసారైనా మొగుళ్ళను తలుచుకుంటారంట. అదేవిధంగా ఆమె 4వ పెళ్ళాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటారు తన పాతివ్రత్యం నిరూపించుకోవడానికి. చేసింది ఏమీ లేదు కానీ పర్సనల్ అసోసియేషన్ మీద ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతూ ఉంటారు. అంతకంటే మీరు చేసేది ఏం లేదు. రాయితో డ్రామాలు, అదేదో కొంపలు అంటుకుపోయినట్టు, హత్యాయత్నం జరిగినట్టు, అంత పెద్ద సెక్యూరిటీ మధ్య మీకు రాళ్ళు ఎట్లా దొరికాయి? ఒకే రాయి ఏ విధంగా మీ మీద పడింది? కక్ష ఉన్న వాళ్ళు 4-5 రాళ్ళు వేస్తారు, ఒకే రాయి ఏ విధంగా పడింది అనేది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మీ కళ్ళబొల్లి డ్రామాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏసారి ఎలక్షన్లు వచ్చినా కూడా సెంటిమెంట్ వర్కౌట్ చేసేటట్టు ఏదో ఒక డ్రామాని మీరు ప్లే చేయడం సహజమే. మా అనిల్ అన్న మొన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాటిక్ డైలాగులు మాట్లాడబాకండి, మీరు ఎమ్మల్ని నమ్మేది లేదని చాలా పరిపక్వతో కూడిన ప్రసంగాన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈరోజు మనం వింటున్నాం. మీరు అన్నారు మొదట్లో 1% 2020 పోలవరం ఫినిష్ అన్నా అని మనం దేశం మొత్తం కూడా సిగ్గుపడే విధంగా అసెంబ్లీలో గలాటాలు